మనం అడిగాం కదా అని దేవుడు అన్నీ ఇచ్చేస్తాడా ఏంటి? ఇవ్వడుగాక ఇవ్వడు. ఇప్పటిదాకా ఇచ్చిన దానితో తృప్తి పడడమే జీవితం. ఇలాంటి వ్యాఖ్యలు ప్రవచనకారులు నోట వింటూ ఉంటాం. కానీ చిత్రంగా తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ అయిన నేత నుండే ఈ మాటలు వచ్చాయి. ఆయన ఎంత సీనియర్ అంటే ఎన్టీఆర్ వెన్నుపోటుకు ఎంత సీనియారిటీ ఉందో అంత సీనియర్ నేత ఆయన. వయసు మీద పడ్డా ఏదో రాజ్యసభలో అడుగుపెట్టి ఢిల్లీలో కొన్నేళ్లు కాలక్షేపం చేద్దామనుకున్న ఆ సీనియర్ నేత ఆ పదవి తనకు ఎండమావే అని అర్థం కావడంతో ఆయనకు తత్వం బోధపడింది, జీవితం అర్థమైంది. ఈ స్థితిలోనే ఇలా నివేదపు పలుకులు వినిపించి పచ్చపార్టీ నేతలను ఆశ్చర్యపరిచారు. పార్టీలో సీనియర్లైతే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పుతుందా అని రాగయుక్తంగా ఫిలాసఫల్గా టచ్ ఇస్తున్నారు. ఇంతకీ ఈ సీనియర్ నేత ఎవరు అనే కదా మీ ప్రశ్న. లెట్స్ వాచ్ ది స్టోరీ. నిన్న కాక మొన్ననే ఎన్టీఆర్ స్థాపించి చంద్రబాబు కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ సమావేశం జరిగింది. అందులో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘటనలో చంద్రబాబు కత్తి అయితే ఆ కత్తికి పిడిలా వ్యవహరించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంలోనే మొట్టమొదటిసారి ఫిలసాఫికల్ గా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఇంకా నేను నడుస్తున్న పార్టీలో ఇంకా నేను పొడిగెళ్తాను, నాకు ఇవ్వండి అని అంటే ఎట్లంటే ఎవరిని పొడగడుకో ఇవ్వండి సహాయం చేయడానికి. ఇది పరిస్థితి. మనం చాలా కోరుకుంటాం, అలాగని దేవుడు అన్నీ ఇచ్చేయడు అని యనమల చెప్పుకొస్తున్నారు. 46 ఏళ్లుగా అనుభవించిన పదవులతోనే సరిపెట్టుకోవాలి కానీ ఇంకా పదవులు కావాలని కోరుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుందా ఏంటి అని క్యూరియాసిటీతో ప్రశ్నించారు యనమల రామకృష్ణుడు. ఇంతకీ యనమల ఇలా తాత్వికంగా అణువణువు నిర్వేదాన్ని నింపుకుని ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దీని వెనుక పరమార్థం ఏంటి అని టీడీపీ నేతలంతా ఆశ్చర్యంతోనూ ఆసక్తితోనూ ఆరాలు తీస్తున్నారు. విషయం ఏంటంటే, పాపం యనమల రామకృష్ణుడికి జీవితంలో ఒక్కసారి అయినా ఢిల్లీలో పెద్దల సభలో మైక్ పట్టుకుని అధ్యక్ష అని పిలవాలని కోరిక ఉందట. గత ఎన్నికల తర్వాత ఎలాగూ చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవిని ఇవ్వకుండా పక్కన పెట్టేయడంతో తనని తాను అటకెక్కించుకోలేరు కాబట్టి ఏపీలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒక సీటు తనకు కేటాయిస్తే బాగుంటుందని యనమల ఆశించారు. తన మనసులోని కోరికను చంద్రబాబు నాయుడికి తెలిసేలా తన కోటరీతో చెప్పించుకున్నారట కూడా. అయినా లాభం లేకపోయింది. 2 రాజ్యసభ స్థానాలుంటే ఒక్కటి కూడా యనమలకు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ కి 1995లో వెన్నుపోటు పొడిచిన దుర్మార్గ ఘటనలో బ్రూటస్ చంద్రబాబు నాయుడికి వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచిన కత్తికి అంటిన నెత్తుటిని తుడిచేసిన నేత యనమల రామకృష్ణుడే. అందుకే చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో యనమలకు నంబర్ 2 స్థానాన్ని ఇచ్చి రుణం తీర్చుకున్నారు చంద్రబాబు. 2009 ఎన్నికల్లో యనమల మొదటిసారి ఓటమి చెందారు. ఇక అప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో లేరాయన. ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని సంపాదించుకున్నారు. అయితే 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తన పుత్రరత్నం లోకేష్ ని మంత్రిని చేద్దామనుకున్నారు. ఈ విషయాన్నే యనమలకు చెప్పారట. అప్పుడే లోకేష్ కు మంత్రి పదవి ఎందుకు వద్దు అని సలహా ఇచ్చారట యనమల. ఈ విషయం ఇతర నేతల ద్వారా లోకేష్ కు తెలిసిందట. ఆ సమయంలోనే ఆర్థిక మంత్రిగా ఉన్న యనమలను పోలవరం కాంట్రాక్టుకు సంబంధించి తన మనుషులకు ఒక ఫేవర్ చేయాల్సిందిగా లోకేష్ అడిగారట. దాన్ని యనమల సున్నితంగా తిరస్కరించేశారట. అది లోకేష్ మనసులో బలంగా ముద్రపడిపోయిందట. అప్పటి నుంచే యనమలకు గుణపాఠం చెప్పాల్సిందేనని కసితో రగిలిపోతూ వస్తున్నారట లోకేష్. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యనమలకు మంత్రి పదవి ఇవ్వనే వద్దని లోకేష్ తన తండ్రికి చెప్పారట. అలా యనమలను పక్కన పెట్టారు. చంద్రబాబు ఇలా పక్కన పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. కాకినాడ ఎస్ఈజెడ్లో కేవీ రావు వ్యవహారాలపై యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ రాసి చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన సామాజిక వర్గ పెద్దలను ఇరకాటంలో పెట్టేశారు. ఇది చంద్రబాబుకు కూడా మంట తెప్పించిందట.
దానికి లోకేష్ తోడు కావడంతోనే యనమలకు ఉద్యోగం దొరకలేదని ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటే ఏపీలో తనకు ఏ పదవి దక్కదని భావించిన యనమల కనీసం రాజ్యసభ సీటైనా ఇస్తే అలా ఢిల్లీ విమానం ఎక్కేద్దామని అనుకున్నారట. అయితే ఆ ఆశలు కూడా లోకేష్ కత్తిరించేశారట. కాస్త ఆలస్యంగానైనా తనపై లోకేష్ పగబట్టేసి ఉన్నారని, ఇక తనకు పదవి రావడం కల్లేనని యనమలకు బోధపడిందట. ఆ తరుణంలోనే పార్టీ ఆవిర్భావ సభలో ఇలా నిర్వేదంగా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కి వెన్నుపోటులో సహకరించడమే కాదు, అసెంబ్లీలో మహానుభావుడు ఎన్టీఆర్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా యనమల దుర్మార్గంగా ప్రవర్తించారన్న ఆరోపణలు పాతతరం టీడీపీ నేతలే చేస్తున్నారు. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి ఇంతకాలానికి శిక్ష పడి ఉంటుందని వారంటున్నారు. యనమల మాత్రం రాజకీయాల నుంచి రిటైర్ అయిన ఫీలింగ్ తో ఇక నారా చంద్ర అని కాలక్షేపం చేయాలంటున్నారు రాజకీయ పండితులు.